హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈరోజు పోకో మన ఇండియాలో పోకో M3 మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి ఫీచర్స్తో ఈ ఫోన్ లాంచ్ చేశారు. ఇది ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా రానుంది. ఇక ఫీచర్స్ విషయానికి వెళ్తే ఎవరైతే రెడ్మీ 9 పవర్ మొబైల్ చూసారో అదే లాంటి ఫీచర్స్తో ఉంటుంది. పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, అసలు ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. ఓన్లీ మీకు బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ మాత్రమే మారుతుంది. కానీ ఎవరైతే ఆ డిజైన్ కోసం కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ మనకి OnePlus సైబర్ పంక్ మొబైల్ ఏదైతే ఉందో అరౌండ్ 50,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది కదా, అలాంటి డిజైన్తో కెమెరా మాడ్యూల్ వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇది బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి టెక్స్చర్ ఫీలింగ్ ఉంటుంది, లెదర్ ఫీలింగ్తో ఉంటుంది అనమాట. కొంచెం మనకి లెదర్ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో వీళ్ళు మొత్తం 3 కలర్స్ తీసుకొచ్చారు. ఒకటి బ్లూ కలరు, ఒకటి బ్లాక్ కలరు, మూడోది ఎల్లో కలరు. ఈ 3 కలర్స్లో మాత్రం ఎల్లో కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 10,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ కొనాలనుకుంటే ఈ ఎల్లో కలర్ని సజెస్ట్ చేయగలను. అలాగే మీకు బ్లూ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఇక దీంట్లో మేజర్గా మనకి ఫీచర్స్ విషయానికి అలాగే ప్రైసింగ్ విషయానికి వెళ్తే మాత్రం 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో IPS డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఈ ఫోన్ వస్తుంది. ఇక ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే ఇది మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. 11 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి అడ్రనో 610 GPUని యూజ్ చేశారు. ఇక దీంట్లో మనకి ర్యామ్ అలాగే మనకి స్టోరేజ్ టెక్నాలజీ మాత్రం ఈ బడ్జెట్లో మీరు జనరల్గా చూడని మంచి టెక్నాలజీతో తీసుకొచ్చారు. LPDDR4X ర్యామ్, అలాగే UFS 2.1, అలాగే UFS 2.2 టెక్నాలజీతో ఉంటుంది. 2.1 ఏమో మీకు బేస్ వేరియంట్ 6GB + 64లో ఉంటుంది. 2.2 ఏమో మీకు 6+128లో ఉంటుంది. 6+128 2.2 మాత్రం చాలా మంచి టెక్నాలజీ అనమాట. మీకు స్టోరేజ్ రీడ్ చేయడం రైట్ చేయడం మాత్రం చాలా బాగుంటుంది. జనరల్గా ఆ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో మీకు eMMC 5 వెర్షన్ ఏదో ఉంటుంది కదా, సో దానికంటే ఈ UFS 2.1 అలాగే 2.2 చాలా బెటర్ టెక్నాలజీస్ అనమాట. మనకి స్టోరేజ్ రీడ్ చేయడం కానీ యాప్స్ లోడింగ్ కానీ ఇలాంటి వాటికి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బేస్ వేరియంట్లో వీళ్ళు 6GB ర్యామ్ని యూజ్ చేస్తున్నారు. సో జనరల్గా మనకి ర్యామ్ ప్లస్ స్టోరేజ్ ప్లస్ మనకి ప్రాసెసర్ ఇవి 3 కాంబినేషన్ బాగుంది అనుకోండి, ఖచ్చితంగా మీకు పెర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. సేమ్ వీళ్ళు కూడా అదే స్టైల్లో మూడింటిని చాలా మంచి టెక్నాలజీని యూజ్ చేశారు. ఇక్కడ మిగతా బ్రాండ్స్లో ఈ బడ్జెట్లో అంటే ఈ 3 కేటగిరీస్లో అటు ఇటు మారుతూ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం కొంచెం బెటర్ టెక్నాలజీని యూజ్ చేశారు. దానివల్ల ఏంటంటే మీకు యాప్స్ లోడింగ్ కావచ్చు, మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సోషల్ మీడియా బ్రౌజింగ్ కావచ్చు, లేకపోతే నార్మల్ బ్రౌజింగ్ కావచ్చు, మీరు గ్యాలరీలో మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ల్యాగ్ లేకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం ఈ 3 పిల్లర్స్ని వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. 6GB ర్యామ్ వేరంటే బేస్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది, ట్రిపుల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది GM2 సెన్సార్ అయ్యి ఉండొచ్చు, జనరల్గా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ సామ్సంగ్ సెన్సార్ అయ్యి ఉంటుంది. సోనీ సెన్సార్ అయితే కాదు ఖచ్చితంగా. ఇది సోనీ సెన్సార్ అయితే ఖచ్చితంగా వీళ్ళు నొక్కి ఒక్కాడించే వాళ్ళు లాంచ్లో ఇది సోనీ సెన్సార్ వాడినాం అని, కానీ వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదంటే ఖచ్చితంగా ఇది సామ్సంగ్ GM2 సెన్సార్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకున్నాను. రెండోది మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. అవి రెండు పెద్దగా మీకు ఉపయోగపడితే ఉండదు. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో మేజర్గా బ్యాటరీ పరంగా చూసుకుంటే M2 M3కి కంపారిజన్తో చూసుకుంటే మాత్రం చాలా మంచి బ్యాటరీ తీసుకొచ్చారు. 6000 mAh బ్యాటరీ విత్ మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఈ ఫోన్ వెయిట్ 197 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 200 గ్రామ్స్ అయితే ఇది టచ్ అవ్వదు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీకు 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, MIUI 12తో వస్తుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. ఇది పోకో కోసం డిజైన్ చేసిన MIUI అనమాట. దీంట్లో ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. వీళ్ళు ఖచ్చితంగా గట్టి మార్కెట్ మాట్లాడుతున్నారు, యాడ్స్ లేవని. ఖచ్చితంగా అఫ్కోర్స్ పోకో మొబైల్స్లో మీకు యాడ్స్ అయితే కనిపించవు. యాజువల్ దీంట్లో కూడా మీకు అలాగే ఉంటుంది. పోకో లాంచర్తో ఇది డిఫాల్ట్గా వస్తుంది. ఇక దీంట్లో 6GB + 64GB వేరియంట్ ఏమో మీకు 10,999 రూపాయలు పెట్టారు. అలాగే 6+128 ఏమో మీకు 11,999 రూపాయలు పెట్టారు. 6+128లో మీకు LPDDR4X ప్లస్ UFS 2.2
ఉంటుంది. 6GB ప్లస్ 64లో మాత్రం LPDDR4X ప్లస్ UFS 2.1 ఉంటుంది. ఇది మాత్రం మీరు నోటీస్ చేయాలి. ఇది మీకు ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి సేల్లోకి రానుంది. అలాగే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కార్డు యూజ్ చేస్తే మీకు ₹1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంటే మీకు బేస్ వేరియంట్ 6+64 ₹9,999 అంటే ₹10,000 వస్తుంది అనమాట. చాలా చాలా రీజనబుల్ ప్రైజింగ్ అనే చెప్పాలి. ఇది ఈ డిజైన్కి మేజర్గా బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో దానికైనా మీరు ₹10,000 దానికి పెట్టచ్చు. సో ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పోకో M3కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఖచ్చితంగా నన్ను అడిగితే తీసుకోవచ్చు. అంటే ఎవరైతే ₹10,000 బడ్జెట్లో ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ ఫోను. ఒక లుక్ అయితే రండి. ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి మీకు సేల్లోకి రానుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.